గం గణపతియే నమః. మంత్రతంత్ర సమన్విత మాయాజాలం చిత్ర విచిత్ర వీరోచిత కథాసాగరం భట్టి విక్రమార్క భేతాళ కథలు. ప్రస్తావన: పూర్వం భరతఖండంలో సర్వ సౌభాగ్యవంతమైన సకల సిరి సంపదలకు ఆటపట్టైన ధారానగరాన్ని భోజమహారాజు ప్రజారంజకంగా పాలించేవాడు. ఆయన పాలనలో ఎవరికీ ఏ కొరత ఉండేది కాదు. సత్యము, ధర్మము, న్యాయము తప్పకుండా పరిపాలించే భోజుడు ఒకసారి సమీపంలోని అడవిలోని క్రూర మృగాలను వేటాడటానికి తగు సైన్యాన్ని వెంటపెట్టుకొని అడవికి వెళ్ళాడు. భోజుడు ఆయన పరివారం ఆనాటి మిట్ట మధ్యాహ్నం దాకా విసుగు విరామం లేకుండా అనేక క్రూర జంతువులని వేటాడి అలసిపోయారు. ఆకలితో దాహంతో అందరికీ నీరసం వస్తోంది. వారంతా నీరు వెతుక్కుంటూ వెళ్ళారు. ఒకచోట సమృద్ధిగా కాసిన సజ్జ చేనులో మంచె మీద నిలబడి పంటని కాపలా కాస్తున్న రైతు భోజుడిని ఆయన పరివారాన్ని కాంచి, మహారాజా, నా పేరు శరవణభట్టు. ఈ చేను నాదే. తమరంతా ఆకలితో దప్పికతో అలసినట్లున్నారు. రండి, నా ఆతిథ్యం స్వీకరించండి. చేనులోని ఊటబావిలోని నీరు తియ్యగా అమృతంలా ఉంటుంది. ఆ నీళ్లు త్రాగి దప్పిక తీర్చుకోండి. కాపుకి వచ్చిన సజ్జకంకులు రుచికరంగా ఉంటాయి. అవి ఆరగించి ఆకలి తీర్చుకోండి, రండి అని చెప్పాడు. అతడు ఆ మాట అనడమే తడవుగా భటులు చేనులోకి చొరపడి సజ్జకంకులు విరచి తినసాగారు. శరవణభట్టు వారిని చూసి ఆనందంతో, ఆహా, నేడెంత సుదినం! మహారాజుకి సపరివారంగా ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నాను. నా జన్మ ధన్యం అంటూ గబగబా మంచె దిగి కిందకి వచ్చాడు. మరుక్షణం హఠాత్తుగా అతడి హావభావాలు మారిపోయాయి. ఆగ్రహంతో మండిపడుతూ, ఏయ్, ఎవరయ్యా మీరు? బంగారం లాంటి నా చేనులో పడి నాశనం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? సజ్జకంకులు తేరగా తినడానికి ఎవడబ్బ సొమ్ము? మర్యాదగా చేలోంచి బయటికి పొండి అని అరిచాడు. ఆ మాటలు విని భోజుడు విస్తుపోయాడు. సైనికులు హతాశులయ్యారు. ఆ రైతు ఆహ్వానించబట్టే తాము చేనులోకి వచ్చారు. ఇంతలో అతని ప్రవర్తన ఎందుకు మారినట్టు? భోజుడు సైగనందుకొని భటులు వెనక్కి వచ్చేస్తుండగా శరవణభట్టు యథావిధిగా మంచం మీదకి ఎక్కాడు. తక్షణం అతడి ప్రవర్తన మళ్ళీ మారిపోయి నొచ్చుకుంటూ, అయ్యయ్యో నాయనలారా, అలా వెళ్ళిపోతున్నారేమిటి? ఎండన పడి వచ్చారు, ఆకలి తీర్చుకోకుండా వెళ్తారా? ఆగండి, ఆగండి, ఈ చేను మీదనుకోండి, రండి రండి అన్నాడు ఆప్యాయంగా. భోజుడు ఆశ్చర్యంతో నొసలు ముడిచి, ఏమిటి ఇతగాడి ఆంతర్యం అని అడిగాడు. మంత్రి బుద్ధిసాగరుడు సాలోచనగా తల పంకిస్తూ, ఇది అతడి బుద్ధిలో మార్పు కాదు, స్థలమహత్యం. ప్రభూ, అతడు నిలుచున్న మంచి కింద భూగర్భంలో ఏదో రహస్యం దాగి ఉంది అని చెప్పాడు. భోజుడు ఉలిక్కిపడ్డాడు. మంచె కింద భూమిలో రహస్యమా? ఏమిటది?